ఇప్పుడు ఇంతకుముందు మనం కేవలం అబ్బాయిలు మాత్రమే హస్తప్రయోగం చేసుకుంటారు, అంటే మాస్టర్బేషన్ చేసుకుంటారు అని మనం చాలా వరకు విన్నాము. కానీ లాస్ట్ 10 ఏళ్లలో అమ్మాయిలు కూడా హస్తప్రయోగం చేసుకుంటారు. రకరకాల వాటికి కూడా వారికి సంబంధించిన సెక్స్ టాయ్స్ వచ్చాయి, వైబ్రేటర్స్ వచ్చాయి. దాని మీద కొన్ని రకాల సినిమాలు కూడా చూసాము. కొన్ని రకాల ఇప్పుడు నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వచ్చిన తర్వాత వాటి మీద కూడా మనం కొన్ని సినిమాలు, షోస్ కూడా చూసాము. అంటే అవేర్నెస్ అనేది పెరిగిపోయింది. కానీ కొంతమంది అంటే ఆ వైబ్రేటర్స్, ఆ మెడికేటెడ్ డివైజెస్ ప్రాపర్గా క్లీన్ చేసుకొని మాస్టర్బేట్ చేయడం వల్ల జనరల్గా ఎటువంటి ప్రాబ్లము రాదు. ఎందుకంటే వెజైనా అనేది లోపల ఉన్న పొర చాలా సున్నితంగా ఉంటుంది. అది డ్యామేజ్ అవ్వనంత వరకు మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే ఒకసారి అది డ్యామేజ్ అయ్యడం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ ఇన్ఫెక్షన్స్, దాంట్ నుంచి యూరిన్ ఇన్ఫెక్షన్స్ లాంటివి జనరల్గా ఇంక్రీజ్ అవుతాయి. ఇప్పుడు ఈ అమ్మాయిలు ఎవరైతే ఈ టాయ్స్ కాకుండా వెజిటబుల్స్ లాంటివి కానీ, ఫ్రూట్స్ కానీ వాటితో మాస్టర్బేషన్ చేసుకోవడం మొదలు పెడతారో అవి వాటిలో ఎక్కడ ఒక షార్ప్ ఎడ్జ్ ఉన్నా అది వెజైనాలో ఉన్న పొరని డ్యామేజ్ చేస్తుంది. రెండోది, సైజుకు మించి ఏదైనా అంటే వెజిటబుల్స్ కానీ, కూరగాయలు కానీ వెజైనాలో పెట్టుకున్నప్పుడు అక్కడ కలిగే డ్యామేజ్ వల్ల కూడా వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటుంది. అండ్ చాలా వరకు ఈ వెజిటబుల్స్, దాని మీద ఉన్న పెస్టిసైడ్స్ కానీ, దాని మీద ఉన్న ఇన్ఫెక్షన్స్ కానీ, వాటి వల్ల వచ్చే మళ్ళీ వెజైనాలో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా చాలా ఇబ్బంది పడతారు. రెండోది, ఇప్పుడు పెనిస్ సైజ్ అనేది మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, పెనిస్ సైజ్ అనేది మనకు డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్గా ఉంటుంది. వెస్ట్రన్ పీపుల్కి, ఇండియన్ పీపుల్కి అట్లా సో ఎప్పుడైతే మీరు పెద్ద పెద్ద వెజిటబుల్స్తో మాస్టర్బేషన్కి అలవాటు పడతారో అప్పుడు మీరు సెక్స్లో ప్రాపర్ సెక్స్ని ఎంజాయ్ చేయలేకపోతారు. ఎందుకంటే సెక్స్లో అప్పుడు మీకు నార్మల్ సెక్స్లో ఏదైతే తృప్తి ఉంటుందో ఆ తృప్తి అనేది మీరు కోల్పోతారు. అందుకనే జనరల్గా ఈ వెజిటబుల్స్తో కానీ, అంటే పెద్ద పెద్ద వెజిటబుల్స్తో మాస్టర్బేషన్ని జనరల్గా అవాయిడ్ చేయాలని చెప్తాము. దానికి కావాలంటే ప్రాపర్ డివైజెస్ ఉన్నాయి, టాయ్స్ ఉన్నాయి, వాటితో మాత్రమే మాస్టర్బేషన్ చేసుకోవాలి.